మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో కేసీఆర్ గారు ఇంకా ఆ ఓటమి నుండి కోలుకోనట్టే తెలుస్తుంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారి జీవితంలో ఎప్పుడు కూడా ఇంత బాధ పడి ఉండరు. ఊహించని విధంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో తిరిగి పార్టీని గాడిలో పెట్టే బాధ్యత స్వయంగా కేసీఆర్ గారే తీసుకోబోతున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ముఖ్యమంత్రి పదవి పోయిందానికంటే కామారెడ్డిలో కేసీఆర్ గారు ఓడిపోవడమే ఎక్కువగా కేసీఆర్ గారికి బాధ కలిగిస్తుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణ సాధించిన వీరుడు, శూరుడు, తెలంగాణ లయన్, తెలంగాణ టైగర్ అంటూ కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తుంటారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇక తెలంగాణకు మారు పేరు కేసీఆర్ అన్నట్లు ప్రతిరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు డప్పు కొడుతుంటారు. కానీ అదే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఒక ఎమ్మెల్యేగా ఓడిపోవడం అంటే అది మామూలు విషయం కాదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఎక్కడ పోటీ చేసినా కానీ ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలుస్తాడు అనే నమ్మకం మొన్నటి ఎన్నికల ముందు వరకు ఉండేది. కానీ మొన్న ఎన్నికల్లో తేలిపోయింది, కేసీఆర్ గారు పోటీ చేసిన ప్రతి చోట గెలవలేరు. కొన్ని నియోజకవర్గాలనే కేసీఆర్ గారికి గెలిచే అవకాశాలు ఉంటాయి అని. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు బాధ్యతలు కేటీఆర్ గారికి అప్పచెప్పడం జరిగింది. కేటీఆర్ గారికి అప్పచెప్పినందుకే బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డిలో ఓడిపోయింది అని మెజారిటీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా సరే కానీ క్లిష్ట పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఎక్కువగా నమ్మేది మాజీ మంత్రి హరీష్ రావు గారికి. బీఆర్ఎస్ పార్టీకి అతి ముఖ్యమైన ఏ ఎన్నిక వచ్చినా సరే కానీ హరీష్ రావు గారికి పూర్తి బాధ్యతలు ఇచ్చి హరీష్ రావు పైన నమ్మకం పెట్టుకునేవారు కేసీఆర్ గారు. హరీష్ రావు గారు కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం ఆయన బాగా కష్టపడేవారు. కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి బాధ్యతను తన భుజాలపై పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి ఎన్నో గెలుపులు అందించాడు హరీష్ రావు గారు. కానీ కేటీఆర్ గారికి పెద్దగా చరిత్రలో నిలిచే అవకాశాలు మాత్రం రాలేవు. అలాంటి ఎన్నికల బాధ్యతలు కూడా కేటీఆర్ గారికి ఇవ్వలేదు కేసీఆర్ గారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి బాధ్యతలు కేటీఆర్ గారికి ఇచ్చినా కానీ ఎన్నికలకు ముందు అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా కేసీఆర్ గారు అక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది. కేటీఆర్ గారికి బాధ్యతలు ఇచ్చినందుకే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ కేటీఆర్ గారికి ఇవ్వకుండా హరీష్ రావు గారికి బాధ్యతలు ఇచ్చి ఉంటే 100% అక్కడ కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా గెలిచేవారు. కేవలం కేటీఆర్ గారి ఓవర్ కాన్ఫిడెన్సే కామారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడగొట్టారు అని అంటున్నారు అక్కడి ప్రజలు. అయితే త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో కీలక మార్పులు ఉండబోతున్నాయని తెలుస్తుంది. కుటుంబం అనే సింపతి కూడా చూడకుండా అతి త్వరగా బీఆర్ఎస్ పార్టీని తిరిగి మరింత బలమైన శక్తిగా తీర్చిదిద్దాలి అని కేసీఆర్ గారు కోరుకుంటున్నట్టు తెలుస్తుంది.